హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు ప్రణవ్. వెల్కమ్ టు మై ఛానల్ రెడ్ నింజా గేమింగ్. ఈరోజు మనం ఈ ఫ్రీ ఫైర్ వాడు ఒక హోలీ ఈవెంట్ పెట్టాడు. దాని పేరు ఫైట్ ఫర్ కలర్స్. మిషన్స్ అన్నీ కంప్లీట్ చేస్తే మనకి ఎక్స్క్లూజివ్ రివార్డ్స్ అన్నీ ఇస్తాడు. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను రెయిన్బో పాత్ మీద ఉన్నాను. రెడ్ తప్ప మిగతా అన్ని పాత్స్లో ఒక్కొక్క మిషన్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు రెయిన్బో పాత్ ఏదైతే ఉందో అది నేను ప్రెసెంట్ ఉన్న మిషన్ కిల్ 5 ఎనిమీస్. సెకండ్ మిషన్ బ్లూ పాత్లో రివైవ్ 2 టీమ్మేట్స్. గ్రీన్ పాత్లో సర్వైవ్ 7 minutes ఇన్ బిఆర్ మోడ్. రెడ్ పాత్ ఇంకా ఫస్ట్ మిషనే దాటలేదు అనుకోండి. ఎల్లోలో బిఆర్ ర్యాంక్ గేమ్ ఒకసారి ఆడితే చాలు. మనకి ఇది ఈజీగా ఉంది కాబట్టి మనం స్విచ్ అయిపోదాం. సో ఇప్పుడు మనం ఎల్లో పాత్ మీద ఉన్నాం. మనం బెర్ముడా ర్యాంక్డ్ గేమ్లో ఒకసారి ఆడి ఆ తర్వాత ఏదైతే ఉంటాయో మిషన్స్ అవన్నీ కంప్లీట్ చేసుకున్నాం. థర్డ్ మిషన్ ఏటో చూడలేదు నేను. 2 సార్లు బిఆర్ మోడ్లో 7 minutes సర్వైవ్ చేయాలి. నా దగ్గర ఉన్న లెగ్ పాకెట్స్ అని అయిపోయాయి. సప్లై క్రేట్స్ మాత్రమే 2 ఉన్నాయి. ఇప్పుడు మనం కలెక్షన్లోకి వెళ్ళి బ్యానర్ అవతార్ అవన్నీ మార్చుకుందాం. ఇది క్రోనో టైంలో నాకు వచ్చింది అపారెంటిస్ బ్యాక్ ప్యాక్. ఇది వన్ పంచ్ మ్యాన్ యొక్క జెనోస్ బ్యాక్ ప్యాక్. ఇది లెజెండరీ కోబ్రా బ్యాక్ ప్యాక్. లూట్ బాక్స్లో మరి చూసేంతగా ఏముండవు. సో ఇప్పుడు మనం సర్బోర్డ్లోకి వెళ్ళిపోదాం. ఇది వన్ పంచ్ మ్యాన్ సర్బోర్డ్. వన్ పంచ్ మ్యాన్ ఈవెంట్ అప్పుడు నాకు వచ్చింది. ఇది ఎలక్ట్రిక్ లైట్నింగ్ ఉతోపియా ఐసి. ఇది హిస్టరికల్ క్రాకిల్, కొంచెం బాగుంటుంది. ఇది కోబ్రా ఈవెంట్లో వచ్చిన స్లిథర్ సబ్బోర్డ్, భలే ఉంటుంది. ఓ మై గాడ్, నేను డౌన్లోడ్ చేసుకోలేదు. ఇది హ్యాండ్ ఆఫ్ విక్టర్స్ పారాషూట్. ఇది అవతార్స్ చూద్దాం. ఇది స్పెక్టర్ జూనియర్ది. ట్రయడ్స్ వెల్త్, విన్నర్ స్టేజ్, ఎండ్లెస్ ఫ్లేమ్. ఇది మ్యాక్సిమ్, ఫోర్డ్, ఒలివియా, కెల్లీ, ఆండ్రూ, నల్లా, ప్రైమిస్, షిరో, జోసెఫ్, హయాటో, వన్ పంచ్ మ్యాన్ అవతార్, హంటింగ్ నైట్, బెర్ముడా ట్రావెలర్. ఇది పోకర్స్. నాకు అన్నిటికన్నా నచ్చింది ఈ పోకర్స్. ఈ పోకర్స్ ఈ బ్యానర్స్లో కాస్మిక్ బౌంటీ హంటర్ యొక్క కాంబినేషన్ చాలా బాగుంటుంది. నాకు అది చాలా ఇష్టం. ఈ మిడ్ నైట్ బ్యాట్ అవతార్, హాంటింగ్ నైట్ బ్యానర్, ఇవి చాలా బాగుంటాయి. సీజన్ 20 గోల్డ్ బ్యానర్, సీజన్ 19 గోల్డ్ బ్యానర్ ఉన్నాయి నా దగ్గర. సీజన్ 20, సీజన్ 19, సీజన్ 18 సిల్వర్ బ్యానర్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. మిగిలినవి వింటర్ ల్యాండ్స్ 2020, గేమర్స్ ప్యారడైజ్, హంటర్, హాంటింగ్ నైట్, బెర్ముడా బ్యానర్, కాస్మిక్ బౌంటీ హంటర్, ఇవన్నీ మిగిలిన బ్యానర్స్. ఈ కాస్మిక్ బౌంటీ హంటర్ ఏదైతే ఉందో అది మనకి క్రోనో ఈవెంట్ వచ్చినప్పుడు దొరికింది. ఇందాక చెప్పాను కదా, వెల్కమ్ టు ద సర్కస్, హ్యాండ్ ఆఫ్ విక్టర్స్ అనుకున్నాను నేను. అది బ్యాట్కు ఉంటుంది. నా ఆర్మరీలో నేను సంపాదించిన స్కిన్స్ అవన్నిటినీ చూద్దాం. ఇది సీజన్ 19 ఎక్స్క్లూజివ్ కెల్లీ ది స్విఫ్ట్. సీజన్ 19 ర్యాంకుల్లో నాకు గోల్డ్ 1 వచ్చినందుకు ఇచ్చాడు. ఏకేలో ఇది ద ఫ్లేమింగ్ డ్రాగన్ స్కిన్. ఇందాక హయాటో బండిల్ తీసుకున్నప్పుడు, అదే స్టార్టర్ ప్యాక్లో ఉన్న హయాటో బండిల్ తీసుకున్నప్పుడు ఆ లూట్ క్రేట్లోంచి నాకు ఇది వచ్చింది స్కిన్. ఇది సీజన్ 20 ఎక్స్క్లూజివ్ మోకో. గోల్డ్ 1కి ఈ సీజన్లో వచ్చినప్పుడు నాకు ఇది ఇచ్చాడు.
ఈ గ్రోజా ఇది ఫెరోస్ వింగ్స్, ఇది నాకు ఎప్పుడు వచ్చిందో నాకు తెలీదు, కానీ పర్మనెంట్ ఇది. ఇది ఎస్కేఎస్ అర్బన్ రేంజర్, నేను డౌన్లోడ్ చేయడం మర్చిపోయాను. ఇది ఇప్పుడు పెట్టిన హోలీ చెక్ ఇన్ బ్యాటిల్లో నాకు లాగిన్ చేస్తే వచ్చింది. ఓ, ఎవరో ఇన్వైట్ పెట్టారు, మనం వెళ్దాం. గేమ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అన్ఫార్చునేట్గా వాళ్ళు గ్రూప్ డిస్బ్యాండన్ చేయడంతో ఆ గేమ్ ఆగిపోయింది. సో మళ్ళీ మనం ఆర్మరీలోకి వెళ్ళి కంటిన్యూ చేద్దాం మన స్కిన్స్ చూడటం. ఇది MP5ది ఇంపీరియల్ రోమ్లో నాకు ట్రయల్కి వచ్చింది. ఇది బంబుల్ బీ ర్యాటిల్, ఇది నాకు పర్మనెంట్ స్కిన్ వచ్చింది. ఈ డెమాలిషన్ స్కిన్ కూడా నాకు ట్రయల్కే వచ్చింది. ఇంకా నాకు ఏ స్కిన్స్ లేవు. M1014 ఇది కూడా డెమాలిషన్ స్కిన్ వచ్చింది నాకు ట్రయల్కే, 6 days ఉంటుంది. ఇంకా ఇది చూడండి, AWM డ్యూక్స్ నో టెయిల్, ఇది కూడా నాకు, ఇది మాత్రం హోలీ బ్యాటిల్ చెక్ ఇన్ బ్యాటిల్లో వచ్చింది నాకు. ఈరోజు నేను ఇది లక్ రాయల్లో తీసుకున్నాను అనమాట, ఇంకా మిగిలిన వాటికి లేవు. ఇవి బాగుంటాయి. సైబర్ బౌంటీ హంటర్ క్రోనో ఈవెంట్ అప్పుడు నాకు ఈ ప్యాన్ స్కిన్ ఏదైతే ఉంటుందో అది వచ్చింది. పరాంగ్ కూడా నాకు క్రోనో అప్పుడే వచ్చింది. ఈ బ్యాట్ ఇది మాత్రం కోబ్రా ఈవెంట్ అప్పుడు వచ్చింది, ప్రెడేటర్స్ స్ట్రైక్. ఇది హ్యాండ్ ఆఫ్ విక్టర్స్ బేస్బాల్ బ్యాట్ అనమాట. కటానాకి నా దగ్గర స్కిన్స్ ఏవి లేవు, ఫిష్ కూడా లేదు, గ్రెనేడ్ గ్లూ వాల్స్ కూడా లేవు. M79 మిడ్ నైట్ మాఫియా ఈరోజు మాత్రం గోల్డ్ రాయల్లో వచ్చింది నాకు. ఇది హిప్స్టర్ బన్నీది, ఇది చెక్ ఇన్ బ్యాటిల్లో వచ్చింది. ఇది కూడా, ఇది మాత్రం లక్ రాయల్లో వచ్చింది. సో నా స్కిన్స్ అన్నీ చూశారు కదా, ఇప్పుడు మనం వెళ్ళిపోదాం ర్యాంక్డ్ గేమ్లోకి. ర్యాంక్డ్ గేమ్ బాగోదని నాకు అనుమానం, క్లాష్ స్క్వాడ్ వెళ్దాం. సో గేమ్లోకి వెళ్ళిన తర్వాత కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, మనం గేమ్లోకి వచ్చేసాం. ఇప్పుడు నా దగ్గర ఉంది USP G18, నా దగ్గర USP ఉంది. ఇప్పుడు మనం వెళ్దాం. షిప్ యార్డ్లో అనమాట మనకి ఈ రౌండ్ ఇచ్చాడు, షిప్ యార్డ్లో ఇచ్చాడు మనకి. వాడు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు. ఓ మై గాడ్, నన్ను నాక్డౌన్ చేసేసారు. ఓ, రివైవ్ చేయండి నన్ను, నాకు రివైవ్ ఇవ్వండి. అమ్మయ్య, ఎవరో రివైవ్ ఇస్తున్నారు నాకు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. సో ఇప్పుడు మనం వెళ్దాం, బయటికి వెళ్దాం. మనకి ఎవరో రివైవ్ ఇచ్చేసారు కదా, మనకు అందరూ రివైవ్ ఇచ్చారు. ఎవరైనా దొరికితే మనం వెళ్ళిపోదాం. ఎవడో వచ్చాడు. ఎస్, ఫస్ట్ రౌండ్ మనకి విక్టరీ అనమాట. నెక్స్ట్ రౌండ్ ఎక్కడ పెడతాడో చూడాలి. కామ్రేడ్ 2611 అనమాట వాడిది. నేను M4A1 పర్చేజ్ చేస్తున్నాను. M4A1 లెవెల్ 3 వెస్ట్ మష్రూమ్స్ లెవెల్ 3 అవి పర్చేజ్ చేశాను అనమాట. ఈ రౌండ్ ఎక్కడ, ఈ రౌండ్ క్లాక్ టవర్లో అనుకుంటా, చెప్పానా క్లాక్ టవర్లో అని కాదా, చూద్దాం. క్లాక్ టవర్లో అయితే మంచిది, అది క్లాక్ టవర్లోనే. ఎవరో నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు. ఓ, అక్కడున్నాడు ఎనిమి.
సో ఎనిమీ ఎక్కడ ఉన్నాడో మనకు తెలిసింది. ఓ ఎనిమీ ఇక్కడ ఉన్నాడు. సో మనకు కిల్ అయింది. మా ఇద్దరు ఫ్రెండ్స్ని కిల్ చేసేసాడు వాడు. ఓ ఓ గాడ్ 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 మ్యాన్. ఓ ఓ డిఫీట్. 1 రౌండ్ మనకి 1 రౌండ్ వాళ్ళకి డిఫీట్ అయిందనమాట. ఈ రౌండ్లో 400 వచ్చింది. చూద్దాం. ఆల్రెడీ ఓ గాడ్, ఇప్పుడు మన దగ్గర ఆగ్ ఎలాగూ లేదు కదా. M4A1 మళ్ళీ తీసుకోవాలి. గ్రెనేడ్ కూడా పర్చేజ్ చేస్తున్నాను ఈసారి. ఎవరైనా చూద్దాం ఎవరు చంపుతారో అని ఈసారి. అదిగో అక్కడ ఉన్నాడు ఎనిమి. ఇప్పుడు అతన్ని మనం కిల్ చేయాలి. నన్ను ఎవరో కిల్ చేస్తున్నారు అటు సైడ్ నుంచి. దొరికాడు. అయ్యా, నన్ను చంపేశాడు. ఇంకా ఒకడే ఉన్నాడు. అతనైనా మా వాళ్ళని. ఈ రౌండ్ కన్ఫామ్గా డిఫీట్ అని మాకు తెలిసిపోయింది. చూసారా, డిఫీట్ అయిపోయాం. ఈసారి 2800 ఉంది కాబట్టి మనం ఎలాగైనా ఇంకేదైనా పర్చేస్ చేద్దాం. MP5 పర్చేస్ చేశాను ఈసారి. కాస్తైనా మార్పు ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నాను అన్నమాట. ఓకే, ఇల్లేదో బాగుంది. ఇంట్లోకి వెళ్ళి స్నైపింగ్ చేసుకుంటాం. స్నైపింగ్ అంటే అందరికీ తెలుసు కదా, స్నైపర్. ఎవరైనా వస్తే వాళ్ళని చంపేయడమే ఈసారి. దొరక్కపోరు అప్పుడు చెప్తా. ఓ గాడ్ గాడ్ గాడ్, చంపేశారా? వీళ్ళని కూడా చంపేస్తున్నారా? ఈసారి మనకి విక్టరీ వచ్చింది ఫ్రెండ్స్. ఈసారి నేనే హైయెస్ట్ కిల్. అమ్మయ్య. ఈసారి AUG కూడా పర్చేస్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ గ్రెనేడ్స్ ఎందుకో నేను పర్చేస్ చేసినా కూడా నాకు అంత ఉపయోగపడట్లేదు. సో మనం ఇప్పుడు M4A1 తీసుకోవడం కంటే మనకి ఇంకో ఆప్షన్ లేదనమాట.
ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట. సో ఇక్కడ ఎవరైనా వస్తే నేను ఈజీగా కిల్ చేస్తాను. వస్తున్నారు. ఓ గాడ్, నాక్డౌన్ చేసేసారు నన్ను. ఈ మ్యాచ్లో నేను నాకు వచ్చేటట్టుంది, డెత్ వచ్చేటట్టుంది. చూద్దాం. అదిగో షూట్ చేస్తున్నాను నన్ను. ఓ వావ్, వాట్ ఏ విక్టరీ! అసలు చాలా బాగా చేశారు విక్టరీ. క్రేజీ సూట్ 251M. ఓ ఇదేంటిది? చూద్దాం. నాకు స్నైపింగ్ అంటే చాలా ఇష్టం. దాక్కుని షూట్ చేయడం ఎంత బాగుంటుందో చూద్దాం. ఎక్కడేమో ఉంటా. ఇది ఎక్కడా? ఓహో, ఇది అబ్జర్వేటరీలో. ఓ గాడ్. అక్కడున్నాడు ఎనిమి. ఓ ఇప్పుడు నేను నాక్డౌన్ అయ్యేటట్టున్నాను. అదిగో నాక్డౌన్ చేస్తున్నాను నన్ను. అయిపోయాను నాక్డౌన్, డెత్. ఇంకా నేను స్పెక్టాకింగ్ చేసుకుంటా కూర్చోవాలి. ఎవరినైనా కిల్ చేయండి ప్లీజ్. కిల్ చేసేసారు. ఓ సీ మ్యాన్, చూసుకో. కామ్రేడ్ 2611 కూడా చనిపోయాడు. పైకి వెళ్ళొచ్చు కదా. అది వచ్చాడు. ఆకాషి బాస్ కూడా చంపేశారు. ఓ మై గాడ్, అందరినీ చంపేశారు. అక్కడ ఎంతమంది మిగిలి ఉన్నారో ఏంటో. ఇంకా 2 మిగిలి ఉన్నట్టున్నారు, మనకి తెలీదు. ఓ గాడ్, డిఫీట్ చేసేస్తున్నా. డిఫీట్. వావ్, వాట్ ఏ బూయా! సూపర్ అసలు. ఎస్, వి గాట్ ఏ బూయా. సో ఈ వీడియోని ఇక్కడితో ఆపేద్దామని డిసైడ్ చేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.